హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ప్రతి వారం లాగా ఈ వారం కూడా మధ్యాహ్నం దగ్గరికి అయితే మనం వచ్చాం. ఇవాళ అయితే అన్న అయితే 20 పుంజులు తెచ్చారని చెప్తున్నాడు. మంచి హెవీ ప్రైజ్ పుంజులు అయితే అన్న దగ్గర అయితే ఉంటాయి. ప్రతి వారం అయితే అన్న దగ్గర అయితే మనం వీడియో తీస్తాం. సో ఇవాళ ఏమేమి తెచ్చున్నాడు అన్న అయితే ఒకసారి అడిగైతే తెలుసుకుందాం. ఆయన ఏందన్నా పుంజులు అయితే మంచి హెవీ బాడీలు మంచి హెవీ కట్అవుట్లు ఉన్నాయన. సో ఇవాళ ఏమేమి వచ్చినాయి, ఎన్ని తెచ్చున్నారు ఒకసారి చెప్పండి. చూపిద్దాం అన్న. ముందు అయితే అందరికీ అయితే హాయ్ నా. ఈ రోజు తప్పుడుకి 20 పుంజులు దాకున్నాయి, 20 పెట్టలు దాకున్నాయి, ఎడపిల్లలు ఉన్నాయి. అటు చూపి ఒకసారి. ఈ టైప్ పిల్లలు కూడా ఉన్నాయన్న మన దగ్గర వచ్చేటప్పటికి. పిరం ఈ టైప్ పిల్లలు ఉన్నాయన్న. తర్వాత ఇవి కాకుండా పెట్టలు, ఎడపిల్లలు, మంచి ఇలాంటి సైజు పుంజులు అయితే ఉన్నాయన్న. 20 పుంజులు, 20 పెట్టలు, పిల్లలు అయితే అన్నీ ఉన్నాయన్న. అన్నీ అయితే చూపిద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. అన్నీ అయితే చూపిస్తాను, క్లియర్గా అయితే అన్ని చూపిస్తాను. సైజులు అయితే మంచి సైజులు అయితే మంచి హెవీ సైజ్ పుంజులు అయితే ఉన్నాయి. అన్ని అయితే చూపిద్దాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. పెట్టలు, పుంజులు, ఎడపిల్లలు, ఆ పెట్టలు గుడ్లు కూడా ఉన్నాయి మన దగ్గర అయితే. అన్ని అయితే చూడండి, కావాలంటే చూపిద్దాం. వారం అయితే మనం అన్న దగ్గర అయితే వీడియోలు తీస్తాం. సో వారం అన్న అయితే పుంజులు అయితే తీసుకొస్తా ఉంటాడు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయిపోయిన తర్వాత చాలా మంది అయితే అడుగుతున్నారంట అయిపోయిన తర్వాత. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కానీ ఫాలో చేసుకుని కానీ ఉంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వెంటనే అన్నకైతే కాల్ చేసి నెంబర్ కూడా అయితే స్క్రీన్ మీద ఇస్తాను. అన్నకైతే కాల్ చేసి అడిగితే సో అన్న అయితే ఇచ్చేస్తాడు. మీకు ట్రాన్స్పోర్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఏరియాలకు అయితే అన్న అయితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నాడు. సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే సపరేట్గా తీసుకుంటాడు. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. అన్న ఈ పుంజు గురించి చెప్పండి అన్న. పచ్చకాకి అనేది పెరుగు క్రాస్ అనేది. పచ్చకాకి పెరుగు క్రాస్ 24 పైన హైట్ ఉంటుంది అన్న. 1 సంవత్సరం వయసు, 3.5 నుంచి 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. నల్ల ముక్కు, నల్ల కాళ్ళు అన్న. అన్న చేస్తే 13,000 చెప్తున్నా. 12,500 ఫైనల్కి ఇస్తాను. 12,500 ఫైనల్. చెప్పండి. కాకి డాగ్ అనేది పెట్టమారన్న. కాకి పెట్టమారన్న. శుద్ధ కాకి పెట్టమారు. 23.5 పైన హైట్ ఉంటుంది అన్న. 1.5 సంవత్సరం వయసు ఉంటుంది. 4 కిలోల పైన వెయిట్ ఉంటుంది అన్న. 4.5 కిలో దాకా వెయిట్ ఉంటుంది. నల్ల కన్ను, నల్ల ముక్కు అన్న. నా ప్రైస్ 7.5 చెప్తున్నా. 7,000 ఫైనల్కి ఇస్తాను. 7,000 ఫైనల్. అవునా. ఈ పుంజు గురించి చెప్పండి. పశ్చిమగల్ సేతు అన్న. 25 పైన హైట్ ఉంటుంది అన్న. 1.5 సంవత్సరం వయసు ఉంటుంది అన్న. 4 కిలోల వెయిట్ ఉంటుంది అన్న. 3.5 నుంచి 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. నా ప్రైస్ అనేది అలా చేసేటప్పుడు 7.5 చెప్తున్నా. 7,000 ఫైనల్కి ఇస్తాను. హెవీ బాడీ పుంజన. 7,000 ఫైనల్. మంచి సైజు. కాకి డాగ్ అన్న. 23 దాకా హైట్ ఉంటుంది అన్న. సంవత్సరం వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది. మంచి టైట్ బాడీ. నా ప్రైస్ అనేది 7,000 చెప్తున్నాను. 6.5 ఫైనల్కి ఇస్తాను. 6,500 ఫైనల్. కాకి పెట్టమారన్న. 23 దాకా హైట్ ఉంటుంది. 1 సంవత్సరం వయసు, 3.5 కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న. ప్రైస్ అనేది 6.5 చెప్తున్నా. 6,000 ఫైనల్ కి ఇస్తాను. 6,000 ఫైనల్. కాకి డాగ పెట్టమారు పుంజు అనేది చూడడానికి పెట్టలాగా ఉంటది అన్న. 22 దాకా హైట్ ఉంటుంది. సంవత్సరం పైన వయసు ఉంటుంది. 16 నెలల వయసు ఉంటుంది. 3.5 కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న. కాకి డాగ పెట్ట పుంజు. కాకి డాగ పెట్టమారు పుంజు అన్న. ప్రైస్ అనేది 6.5 చెప్తున్నాను. 6,000 ఫైనల్ కి ఇస్తాను. 6,000 ఫైనల్. అవునా. చెప్పండి. నల్ల కక్కిర అనేది 24 దాకా హైట్ ఉంటుంది అన్న. 16 నెలల వయసు, సంవత్సరం వయసు ఉంటుంది అన్న. ఒక 3.5 నుంచి 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. 7.5 చెప్తున్నా. 7,000 ఫైనల్ కి ఇస్తాను. 7,000 ఫైనల్. అవునా. చెప్పండి. సేతు పెట్టమారు సేతు అనేది 23 పైన హైట్ ఉంటుంది అన్న. ఇంకా హైట్ వస్తుంది. 24 దాకా వస్తుంది హైట్ వచ్చేటప్పటికి. 11 నెలలు పట్టా పిల్లలు, ఇంకా పసిదన్న. 7,000 చెప్తున్నాను. 6.5 ఫైనల్ ఇస్తాను. 6,500 ఫైనల్. చెప్పండి. కాకి పెట్టమారన్న. శుద్ధ కాకి పెట్టమారు. మెట్టవాటం టైప్ ఉంటుంది చూడడానికి. 23 దాకా హైట్ ఉంటుంది. 16 నెలలు వయసు, 4 కిలోల వెయిట్ ఉంటుంది అన్న. 1 టైం విన్నర్ అన్న. లైట్ గా దెబ్బ తగిలి మనిపోయింది అన్న. ఇది వచ్చేటప్పుడు 7.5 చెప్తున్నాను. 7,000 ఫైనల్ కి ఇస్తాను. 7,000 ఫైనల్. నల్లకట్ట అబ్రాస్ అన్న. 23 దాకా హైట్ ఉంటుంది. 14 నెలలు వయసు ఉంటుంది అన్న. 3.5 కిలో వెయిట్ ఉంటుంది అన్న. 6.5 చెప్తున్నాను. 6,000 ఫైనల్ కి ఇస్తాను. 6,000 ఫైనల్. 6,000 ఫైనల్. పశ్చిమగల కోణ్యములు అనేది 23 దాకా హైట్ ఉంటుంది అన్న. సంవత్సరం వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుంది. మంచి టైట్ బాడీ. 6.5 చెప్తున్నాను. 6,000 ఫైనల్ కి ఇస్తాను. 6,000 ఫైనల్. హైపర్ యాక్టివ్. కాకి పెట్టమారన్న. 23 దాకా హైట్ ఉంటుంది. 1.5 సంవత్సరం వయసు ఉంటుంది. 4 కిలోల పైన వెయిట్ ఉంటుంది అన్న. నల్ల కన్ను, నల్ల ముక్కు, నల్ల కాళ్ళు అన్న. 6.5 చెప్తున్నాను. 6,000 ఫైనల్ కి ఇస్తాను. 6,000 ఫైనల్. అవునా. పశ్చిమగల కాకినేములైనా 23 దాకా హైట్ ఉంటుంది. 1 సంవత్సరం వయసు ఉంటుంది. 3.5 కిలో వెయిట్ ఉంటుంది అన్న.
నా ప్రైస్ ఎలా 6,000 చెప్తున్నాను, 5,500 ఫైనల్ కి ఇస్తాను. 5,500 ఫైనల్. ఫైనల్ అన్న ఈ పుంజు గురించి చెప్పండి. కోట్ రేసింగ్ పర్లా అన్న. ఇది వచ్చేటప్పటికి 23 దాకా హైట్ ఉంటుంది అన్న. సంవత్సరం లోపలే వయసు ఉంటుంది. 3 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. అన్న ప్రైస్ ఎలా 5,500 చెప్తున్నా, 5,000 ఫైనల్ కి ఇస్తాను. 5,000 ఫైనల్. అవునా అన్న ఈ పుంజు గురించి అన్న. చెప్పండి. నల్ల బోట్లు ఎర్ర బోట్లు ఉంటాయి అన్న. సేతు అనేది 18 హైట్ ఉంటుంది అన్న. ఒక 16 నెలలు వయసు ఉంటుంది అన్న. 2.5 కిలో వెయిట్ ఉంటుంది అన్న. నా ప్రైస్ ఎలా 4,000 చెప్తున్నా, 3,500 ఫైనల్ కి ఇస్తాను. 3,500 ఫైనల్. ఫైనల్. అన్న ఈ పుంజు గురించి చెప్పండి. పశ్చిమ గల కోణ్యంలి అనేది హెవీ సైజ్ అన్న. పశ్చిమ గల కోణ్యంలి 24 దాకా హైట్ ఉంటుంది అన్న. సంవత్సరం వయసు 3.5 కిలో నుంచి 4 కిలోల లోపల వెయిట్ ఉంటుంది అన్న. నా ప్రైస్ ఎలా అది 6,500 చెప్తున్నా, 6,000 ఫైనల్ కి ఇస్తాను. 6,000 ఫైనల్. అన్న ఈ పుంజు గురించి చెప్పండి. పశ్చిమ గల తెల్లనెమిలి పుంజ అనేది 20 దాకా హైట్ ఉంటుంది అన్న. 11 నెలలు పట్టా పిల్ల, 2 కిలోల వెయిట్ ఉంటుంది అన్న. నా ప్రైస్ ఎలా 3,000 చెప్తున్నా, 2,800 ఫైనల్ కి ఇచ్చేస్తాను. 2,800 ఫైనల్. ఫైనల్. నా ఈ పుంజు గురించి చెప్పండి. ఏలింగల పట్టిడ అనేది తెల్లనెమిలి ఎర్రనెమిలి పుంజ అనేది 20 హైట్ ఉంటుంది అన్న. 20 నుంచి 19 హైట్ వచ్చేటప్పటికి సంవత్సరం వయసు 3 కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న. గోబా పట్టిడ. నా ప్రైస్ ఎలా 4,000 చెప్తున్నా, 3,500 ఫైనల్ కి ఇస్తాను. 3,500 ఫైనల్. నా ఈ పుంజు గురించి పశ్చిమ గల కోణ్యంలేనా 22 హైట్ ఉంటుంది అన్న. 11 నెలలు పట్టా పిల్ల, 2.5 లోపల వెయిట్ ఉంటుంది అన్న. నా ప్రైస్ ఎలా 3,000 చెప్తున్నా, 2,800 ఫైనల్ కి ఇచ్చేస్తాను. 2,800 ఫైనల్. ఫైనల్. అన్న వీటి గురించి చెప్పండి. అన్న ఈ పట్టాలన్న వచ్చేటప్పటికి దీంట్లో రెండు పెట్టలు 3 పుంజులు అన్న. మంచి మీడియం బాడీ, ఒక డబుల్ బాడీ కాదు, సింగిల్ బాడీ కాదు, మీడియం బాడీ, మంచి సైజ్ వస్తాను పిల్లలు. నా ప్రైస్ ఎలా అన్న ఒక్కొక్కటి 1,300 లెక్కన ఇస్తాను. ఒకటి వచ్చి 1,300. పిల్ల 1,300. ఎందుకంటే మన పోత నిలబడాడు. అన్న వీటి గురించి చెప్పండి. అన్న ఈ 3 పెట్టలు ఒక పుంజన చాలం పిల్లలు వచ్చేటప్పటికి పట్టాలు మంచి పట్టాలన్న. 3 పెట్టలు ఒక పుంజన్న. నా ప్రైస్ ఎలా అన్న 4,10,000కి ఇచ్చేస్తాను. 4 వచ్చి 10,000. సెట్ అన్న. అన్న ఈ పిల్లల గురించి చెప్పండి. అన్న మంచి డబుల్ బాడీ పిల్లలన్న. మెట్ట వాటంకి మన శాలం పెట్టకు పడిన పిల్లలన్న. మంచి సైజు పిల్లలన్న. మంచి సైజులు, మంచి డబుల్ బాడీ పిల్లలన్న. అన్న ప్రైస్ ఎలా మొత్తం వచ్చేటప్పటికి 40 పిల్లలు దాకా ఉన్నాయన్న. 38 పిల్లలు ఉంటాయన్న మొత్తం వచ్చేటప్పటికి. ఒక్కొక్క పిల్ల 700 లెక్కన ఇస్తాను. ఒక పిల్ల వచ్చి 700. మంచి వాటాలన్న. చూసుకొని మంచి వాటాలు ఉంటాయి. మంచి హెవీ బాడీ పిల్లలన్న. అన్న లాస్ట్ లో మన అడ్రస్, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ట్రాన్స్పోర్ట్ వివరాలు కూడా చెప్పండి. అన్న మన అడ్రస్ తప్పటికి ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 5-6 కిలోమీటర్ దాకా ఉంటుంది. మన దగ్గర వారం కోళ్ళు, ప్రతి వారం కోళ్ళు అయితే వస్తూ ఉంటాయి. అయిపోతుంటే తెస్తూ ఉంటాం. మా ట్రాన్స్పోర్ట్ వివరాలు వస్తే బస్సు అవైలబుల్ ఉంటే దూరాన్ని పంపిస్తాను. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అవుతుంది. నా నెంబర్ వచ్చేటప్పటికి 9000243514. ఓకే థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్ అన్న.